దేశ ప్రజల చరిత్రగతిని తిరగరాసిన లిఖితపూర్వక పవిత్ర గ్రంథమే భారత రాజ్యాంగమని డీసీసీ ఇన్ఛార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం సంవిధాన్ దివస్పై విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనపరిచే వారికి బహుమతులను అందించారు. పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ప్రతి పౌరుడు విద్యా హక్కు పొందడానికి బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనేనంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గిరీష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు భూలి శ్రీధర్, నగేష్, ఆనంద్, మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు. అటు పట్టణంలోని బస్టాండ్ ఎదుట గల అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మన దగ్గర ఆధార్ కార్డు వచ్చినా, రేషన్ కార్డు వచ్చినా, ఏదైనా వచ్చినంటే మన కాన్స్టిట్యూషన్ లో అందరికి సమాన హక్కు ఉన్నది. ఒక జమానాలో రాజుల పాలనలో ఓన్లీ రాజాకు దగ్గర ఉన్న మనుషులు మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు